అదేంటండి, ఎవరికి వాళ్ళు ఆనందపడుతూ ఉంటారా? ఇంకెవరితో పనేం లేదా? లేదు. ఓ చిన్న పిల్లవాడిని చూడండి, వాడి దోన వాడేదో ఇలా చూసుకుంటుంటాడు, అలా చూసుకుంటాడు, వాడి దోన వాడే నవ్వుకుంటుంటాడు. కాసేపు ఆ చెయ్యి చేసుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, చీకుతాడు. కాసేపు కాళ్ళు పెట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, చీకుతాడు. ఇటు బొర్లుతాడు, అటు బొర్లుతాడు, ఆనందంగా నవ్వుతుంటాడు, చిరునవ్వులు చిందిస్తుంటాడు, ఉలుకులికి పడతాడు, అన్నీ చేస్తుంటాడు. ఎవరు వచ్చి వాడిని కదిపారని చెప్పి వాడు ఆనందపడుతున్నాడు? ఎవరు వచ్చి వాడిని ఒరే నువ్వు సంతోషంగా ఉండరా, వాడికి ఏమైనా చక్కలు గిలి పెట్టి ఎవరైనా ఆనందపరుస్తున్నారా? ఏమీ లేదు. తనంతట తానే ఆనందపడుతూ ఉంటాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఇది భగవానుడి యొక్క స్వరూపం. ఓ చిన్న మర్యాకు మీద పడుకోనున్నాడు, నోట్లో వేలు పెట్టుకోనున్నాడు, దాన్ని జీక్కుంటున్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ ఎవరిని ఆనందింపచేస్తున్నాడు? ఆయన ఎవరులే. అలా అని ఆయనకు ఆనందం లేదా? తనకంతట తాను రమిస్తున్నాడు ఆయన. రామశబ్దానికి అదే అర్థం. తనంతట తాను రమించేవాడు రాముడే, ఇతరులను రమింప చేసేవాడు కూడా రాముడే. అలా భగవానుడు కూడా తనంతట తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అన్నారు. ఆ విధంగా ఆనందాన్ని అనుభవించే ఏ దశ అయితే ఉన్నదో దాన్ని శాంతోదిత దశ అని చెప్పి అంట. అక్కడ ఎలా ఉంటాడట ఆయన అంటే, అలలు లేని ఒక సముద్రంలాగా అలా నిశ్చలంగా పడుకొని ఉంటాడట. ఏవి హడావుళ్ళే ఉండవు. ఎవరో వచ్చి ఇంకెవరినో ఆనందింపచేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అక్కడ ఏమాత్రము ఉండనటువంటి దశ ఏదైతే ఉన్నదో దాన్ని మనము నిత్యోదిత దశ అని, శాంతోదిత దశ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఇక రెండవది ఏమిటి అంటే నిత్యోదిత దశ అని చెప్పి, ఈ నిత్యోదిత దశలో ఎలా ఉంటాడు భగవానుడు అంటే, నిరంతరము ఆనందాన్ని ఇతరులకు కలుగజేస్తూ తన అనుభూతుల్ని, తన విభూతుల్ని ఆనందిస్తూ ఉంటాడు. దీన్నే వర్ణిస్తూ మనకి కూరేశ మిశ్రుల వారు సుందరబాహుస్తవంలో అంటారు, స్వమహిమానుభవ ప్రభవత్ సుఖకృత నిస్తరంగ జలధీత నిత్యదశం. తన మహిమను అనుభవించటం చేత ఏ ఆనందమైతే తనకు కలుగుతుందో ఆ విధంగా ఒక నిత్యోదితమైనటువంటి దశను ఈయన కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ ఈ ప్రపంచం ఏదైతే సృష్టింపబడిందో ఈ సర్వప్రపంచము కూడా ఎవరి వల్ల సృష్టింపబడిందండి? ఆయన ద్వారానే కదా. ఈ సర్వప్రపంచాన్ని సృష్టించినటువంటి పరమాత్మ మరలా ఏ ఆనందాన్ని అయితే పొందుతూ ఉన్నాడో ఆ పొందుతున్న ఆనందాన్ని ఇక్కడ ప్రకటింపచేస్తూ ఉన్నాడు. అంతకుముందు దశలో ఎటువంటి సృష్టి లేనప్పుడు కూడా ఆనందాన్ని అనుభవించినటువంటి దశ అది. ఇది మనందరినీ చూస్తూ కూడా ఆనందాన్ని పొందుతున్న దశ కనుక అటువంటి నిత్యోదిత దశలో ఉండేటువంటి స్వామి ఈయన. అందుకని శాంతోదిత గుణ విభవై అంటున్నాడు. ప్రస్తుతం మనకు చెప్తున్నటువంటి ఆనందం ఎటువంటిది? ఆ శాంతోదితమైన దశ. అంటే సృష్టికి పూర్వమున్నటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో అక్కడ త్వాం అర్హతా కాంతేన. సరే బాగానే ఉందండి, ఆయన ఆనందాన్ని పొందుతున్నాడు. ఆయన ఆనందాన్ని పొందితే మనకేమిటి అని అంటే దానికి కారణం ఏమిటయ్యా అంటే కేవలము మనకి ఇక్కడ ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో ఈ ఆనందం మన కోసం కాదు, ఆ అమ్మతో కలిసి ఉండేటువంటి ఆనందం ఏదైతే ఆయన పొందుతున్నాడో ఆమె కూడా అంతే ఆనందాన్ని పొందే మహనీయురాలు కనుక ఇంత ఆనందాన్ని పొందేటువంటి ఈ తల్లి ఎక్కడైతే ఉన్నదో
దానికి తగినటువంటి అర్హత ఆయనకి ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ అన్యోన్యాద్వైత నిష్ఠా ఘనరసగహనాన్ భోగాన్ భద్రాసి అన్నాడు. ఆ విధంగా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి దశలో మీ ఇద్దరూ కూడా కూడి ఉన్నారమ్మా. అంటే ఈ భోగాన్ని అనుభవించటంలో ఈమెది పై చేయి, రక్షణ చేయటంలో ఆయనది పై చేయి. ఇలా ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు మీరిద్దరినీ అనుభవించే స్థితి ఏదైతే ఉన్నదో అది మేమందరం కూడా పొందుతున్నటువంటి స్థితి. కాబట్టి అటువంటి ఒక గొప్ప ఆనందాన్ని మా అందరికీ కూడా ప్రసాదింప చెయ్యాలి అనంటే ఆ స్వామితో కలిసి ఉన్న నీకు మాత్రమే దానికి తగిన సామర్థ్యం ఉన్నది కనుక అటువంటి ఒక నిరంతర ఆనందాన్ని మాకు ప్రసాదించు అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం. ఇది అసలైనటువంటి లక్ష్మీతత్వం. అంటే కేవలం డబ్బు దశకము లక్ష్మీ కాదు, ఒక అద్భుతమైన ఆనందాన్ని ఆ అమ్మ నుంచి మనం పొందాలి. అలా పొందాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ మరికొన్ని అద్భుతమైన విషయాల్ని మరలా మనకు తెలియచేస్తారు. వారితో కలిసి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి.